ఇక ప్రకాశం జిల్లా దర్శిలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రులు అయిపోయే వరకు అమ్మవారి గుడిలో మధ్యాహ్న భోజనం సదుపాయం, అదేవిధంగా సాయంత్రం అల్పాహారాన్ని భక్తులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు చిలుకపూడి బాలకృష్ణాచార్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఫీ అందిస్తారు. శక్తి స్వరూపిణి, భక్తుల కష్టాలను కాపాడుతూ ఐశ్వర్యం ఆరోగ్యాన్ని ప్రసాదించిన తల్లి అని నమ్మకం. మహిషాసుర మర్దిని దుర్గాదేవి అవతారం. ఈరోజు మనము ప్రకాశం జిల్లాలోని దర్శి గ్రామంలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దగ్గర ఉన్నాము. ఈ గుడి ప్రతిష్టత గురించి, ఈ విశిష్టత ఏంటి అనేది, ఈ గుడి గురించి, ఈ విశిష్టత గురించి చిలకపూడి బాలకృష్ణమాచార్యులు ఈ గుడి ప్రధాన అర్చకులు వారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, ఇప్పుడు ఈ అమ్మవారి సంబంధించిన విశిష్టత ఏంటి, ఈ పండగకి సంబంధించిన విశిష్టత ఏంటి? అమ్మవారు ఇక్కడ వెలిసి 14 సంవత్సరాలు అయింది. అమ్మవారు కూడా ఫస్ట్ చిన్న గుడిసెలాగా ఉండి రేగు షెడ్ల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసుకుని ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు చేసుకుంటూ, అలాగే ఈ నవరాత్రులు 11 రోజులు కూడా 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఇవాళ 5 రోజు అనగా అమ్మవారి మహాలక్ష్మి అలంకారం, అలాగే భజనా కార్యక్రమము, అలాగే పల్లకి సేవ జరిగింది. అమ్మవారికి అందరూ కూడా భక్తులందరూ విశిష్టంగా వచ్చి అమ్మవారికి పూజాకర్మలు చేసుకుంటారు. జై దుర్గా, జై జై దుర్గా. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి రూపంలో వెలిసిన అమ్మవారికి ఈ కరెన్సీ తోటి మీరు అలంకరించడానికి విశిష్టత ఏంటి? అమ్మవారిలో లక్ష్మీదేవితో ఉంటుంది కాబట్టి 72 లక్షల రూపాయల శివకోటి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. స్వామి మొత్తం ఎంత పెట్టారు స్వామి? 72 లక్షల. స్వామి అమ్మవారి గుడిని మొత్తము కరెన్సీ నోట్లతోటి కప్పేసిన శివకోటిరెడ్డి స్వామి గారు అక్షరాల 72 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ అలంకరణకి పెట్టడం తెలుస్తుంది. ఈ విషయాన్ని వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి. కార్యక్రమానికి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కనుక అందరూ కార్యక్రమానికి డబ్బులు అలంకరణతో బాగుంటుందని గత 14 సంవత్సరాల నుంచి కూడా శుక్రవారం రోజు అట్టు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీరు ఎంతకాలంగా ఈ గుడికి సంబంధించి ఇలాగే పూజలు నిర్వహిస్తున్నారు? ప్రతిష్ట జరిగిన ఆ సంవత్సరం నుంచి కార్యక్రమంలో 14 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమంలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధిగా క్షేత్రము జరుగుతూ ఉంది, కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే మనం ఇప్పుడు ఈ గుడి యొక్క విశిష్టతని శివకోటిరెడ్డి స్వామి ద్వారా మరియు ఆలయ ప్రధాన అర్చకుడు బాలకృష్ణాచార్యుల ద్వారా తెలుసుకున్నాము. ఇక నుంచి మన ఇక్కడ ఉన్న గుడి విశిష్టత గురించి, ఈ పండగ విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకుడు మాటల్లో తెలుసుకున్నాము. అలాగే ఈ ఆలయ ప్రధానంగా ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నటువంటి, ఈ ఆలయ నిర్మాణానికి ప్రధానమైన వ్యక్తి ఈ ఆలయ ధర్మకర్త యన్నగిరి రాధాకృష్ణ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో కూడా ఈ గుడి ప్రతిష్ట గురించి, అలా ఎలాగా ఈ గుడిని స్థాపించారు అనే దాని గురించి తెలుసుకుందాం. గుడి స్థాపన గురించి, గుడి మీరు స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఏం చేశారు? కనకదుర్గమ్మ తల్లి చట్టంలో 3 సంవత్సరాలు చట్టంలో ఉన్నది. ఎవరు పట్టించుకోవాలా, కోర్టు కూడా పట్టించుకోవాలి. కొన్ని విషయాలు జరగడం వల్ల ఎవరు అనుకో అమ్మే నాకు ఆ కాడికి వచ్చి భక్తులు గుడి కట్టమన్నది. అమ్మా నేను తాగుబోతోండి, తిరిగిపోతుంది, నీ గుడి నేను కట్టలేను. కాదు, నువ్వు గొల్లోడు చేత నా గుడి కట్టాలంటే గుడి కట్టించింది ఎవరు? నేను, నా భార్య, నాకు 2 కూతుళ్ళు. 9 సంవత్సరాలు కష్టపడ్డావు. ఆ రోజుకి ఎవరు రాలా. తర్వాత మా కమిటీలు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఈ కమిటీలు కూడా ఈ సంవత్సరాలు బాగా చేయాలి. కమిటీలు కూడా మా గుళ్ళో బాగా చేయాలి. మీరు ఈ ఆలయ నిర్మాణం చేపట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతుంటారా? 2005 సంవత్సరం అయ్యా. 2005 ప్రతి శంకుస్థాపన. ఆ రోజు నుంచి 9 సంవత్సరాలు పనిచేసా కష్టపడి. ఇంకా తర్వాత మాకు కమిటీలు వచ్చారు. కమిటీలు కూడా బాగా చేయాలి ఈ సంవత్సరం నుంచి. అది గుడి విశిష్టత గురించి, పండగ విశిష్టత గురించి ప్రధాన అర్చకుల దగ్గర తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా కూడా కొన్ని విషయాలు మనం కూలంకషంగా తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ భక్తులు కొంతమంది ఉన్నారు. ఈ భక్తుల నుంచి కూడా కొన్ని అమ్మవారి విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారిని పూజించడానికి వస్తున్న భక్తులందరూ ఉన్నారు. వారిలో కొంతమందితో మనం మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కనిగిరి. అయితే ఇక్కడికి వచ్చి ఉంటున్నాం స్వామి.
మేము 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం. అమ్మ బాగా సహకరిస్తుంది మమ్మల్ని. ఏదనుకుంటే ఆ పైన అవుతుంది. అమ్మ మటుకు నిండుగా చూస్తుంది, ఇబ్బంది లేదు. యాడికి వచ్చినా ఎవరు వచ్చినా పైన అనుకున్న పైన అవుతుంది. అది మటుకు ఈ 9 రోజులు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ నవరాత్రులు జరుగుతున్న ఆ నవరాత్రుల విశిష్టత మీకేమో తెలుసా? బ్రహ్మానంద స్వామి బాగా పూజలు చేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, అందరు భక్తులు వస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం పొట్టేపన పెడుతున్నారు, జనాలకి బ్రహ్మాండంగా చేస్తున్నారు స్వామి. ఎటువంటి ఇది లేకుండా బాగా జరుగుతుంది. ఇంత అందంగా ఎక్కడ అలంకరీరు, బాగా ఊర్లో బాగా కమిటీగా అందరు చేరి బాగా చేస్తున్నారు స్వామి. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంతోమంది అమ్మవారి రూపంలో ఉన్న కనకదుర్గాదేవులు ఇక్కడే మనకి కనిపిస్తున్నారు. అందరూ మాలలు వేసుకొని శ్రద్ధాభక్తులతోటి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పూజకి కటాక్షులయ్యి అమ్మవారికి యొక్క సంపూర్తి కరుణ కటాక్షాలని పొందుతున్నారని ఆశిస్తూ ఓవర్ టు స్టూడియో.